హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి డైరెక్ట్గా శానిటైజ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి హైరింగ్ రిక్రూట్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఒక్క రోజులోనే ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ అంతా పూర్తి అవుతుంది. సెలెక్ట్ అయితే వితిన్ 2 డేస్లోనే మనకి జాయినింగ్ లెటర్ ఉంటుంది. సో మనకి పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అప్లై చేసుకోండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్గా ఎన్లిస్ట్ ట్రైనీ రోల్ కోసం ఈ యొక్క 70s కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. 70s సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎన్లిస్ట్ ట్రైనీ రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. టోటల్ మనకి ఇక్కడ 80 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు ఎన్లిస్ట్ ట్రైనీ రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు చూడవచ్చు. ఫస్ట్ దీనికి శాలరీ విషయానికి వస్తే 2.2 lakhs ఫర్ ఆనం తోటి ఫుల్ టైం జాబ్ కింద మనకి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం లొకేషన్లో మీరు వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 4th డిసెంబర్ టు 27th డిసెంబర్ 11 AM నుండి 4 PM వరకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో మనకి 70s సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2nd ఫ్లోర్, నియర్ రాయదుర్గ్ మెట్రో స్టేషన్, అపోజిట్ రహేజా మైండ్ స్పేస్, సెక్టార్ 3, హైటెక్ సిటీ, తెలంగాణ, హైదరాబాద్ లొకేషన్ ఆఫీస్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేసి పెడతాను. టోటల్ 80 ఓపెనింగ్స్ తోటి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ ఫ్రెషర్గా ఎవరైనా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ కింద జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ప్రొఫైల్ వచ్చేసి సర్వీస్ డెస్క్, పొజిషన్ ఎనలిస్ట్ ట్రైనీ, జాబ్ లొకేషన్ పాన్ ఇండియా, తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లొకేషన్లో రిక్రూట్ చేసుకుంటున్నారు. 2.2 lakhs వారం వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేషన్ షుడ్ బి 2022, 23, 24లో పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. బీఈ, బీటెక్, బీసీఏ కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. మినిమం 60% గ్రాడ్యుయేషన్లో మార్క్స్ ఉంటే సరిపోతుంది. బీటెక్లో ఎవరైతే సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ మెకానికల్, ఇన్స్ట్రుమేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంటారు. 2022 నుండి 24 గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలన్నమాట. సో ఎనీ అకాడమీ బ్యాక్లాగ్స్ అయితే మీకు ఉండకూడదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. పీసీసీఎంఎం మార్క్స్ మెమోస్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే రెస్పాండ్ టు రిక్వెస్ట్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ పర్సన్ వయా ఫోన్, తర్వాత టెక్నికల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ మీద వర్క్ చేయాలి. రీసెర్చ్ క్వశ్చన్ యూజింగ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ బట్టి వర్క్ చేయాలి. తర్వాత మనకి అడ్మినిస్ట్రేటర్ హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా మీకు నేర్పిస్తారు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అడ్రస్కి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అలాంగ్ విత్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. వాక్-ఇన్ డేట్స్ వచ్చేసి మనకి 24th డిసెంబర్, 26th డిసెంబర్, 27th డిసెంబర్, 25th మనకి క్రిస్మస్ వస్తుంది కాబట్టి హాలిడే ఉంటుంది. 24th, 26th, 27th ఈ 3 డేస్లో ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 AM నుండి 4 PM వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో వర్క్ లొకేషన్, వెన్యూ లొకేషన్స్ అన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మీరు క్వశ్చన్స్ అడగచ్చు, లేకపోతే మెయిల్ రెజ్యూమే కూడా మీరు పంపించవచ్చు. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. బీసీఏ, బీటెక్, బీఈలో ఎవరైతే ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, సివిల్, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, బీఎస్సీ మ్యాథ్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్లో చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.